తమ్ముడు బాను చెప్పండి. వందనాలండి. వందనాలు సార్. అయ్యగారు వందనాలు. గాబ్రియల్ గారు వందనాలండి. బ్రదర్ వందనాలు. ఏం లేదు. ఏంటి అలా కాదు బాను, మీరు అంటే మీ విరోధి అయిన జాన్ పాల్ గురించి మేము మాట్లాడుతున్నాము వ్యతిరేకంగానే వచ్చారా మీరు? అట్లా ఏం లేదు. శత్రువని మమ్మల్ని మిత్రులుగా చేసుకుందామని వచ్చారా? అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఉన్న దాంట్లో సబ్జెక్ట్ జ్ఞానం విషయంలో ఈ జాన్ పాల్ కంటే మీరు 100 రెట్లు బెటర్, 100 రెట్లు. అందుకే అది చెప్దామనే వచ్చాను. అంటే వాడితో మీకు ఏ మాత్రం పోలికలు, ఇక్కడ ఆడు మిత్రుడను ఆడు శత్రువు అను, అసలు వాడిని ఫస్ట్ నేను శత్రువుగా ఎట్లా నేను ఫీల్ అవ్వట్లేదు. ఆడు శత్రువు అంటే కూడా ఒక స్థాయి చూడాలి. ఎందుకంటే వాడు సీక్రెట్ బెగ్గర్ అండి. ఇప్పుడు మీరు 20 ఏళ్ల నుంచి ఉన్నారు, చాలా డిబేట్ చేశారు. అసలు వీళ్ళందరూ ఈ సీక్రెట్ బెగ్గర్లు మొన్న వచ్చారు. మీరు ఇంతకు ముందే డిబేట్స్ ఇవన్నీ మీరు చాలా చూసాం మేము మా చిన్నతనంలో. సో వాడితో పోల్చుకుంటే అసలు మీరు వాడితో పోల్చుకోవద్దు మీరు దయచేసి. ఎందుకంటే వాడి స్థాయి వేరు, మీ ఇది వేరు, సబ్జెక్ట్ విషయంలో, బైబిల్ జ్ఞానం విషయంలో. సో అది చెప్దామనే నేను వచ్చాను. ఎందుకంటే గాబ్రియల్ గారితో కూడా వాడు డిబేట్ చేయలేడు. వాడంతా సబ్జెక్ట్ లేని సన్నాసి వాడు. మిమ్మల్ని బెగ్గర అంటాం ఏంటండి? ఏ రకంగా అంటాడు బెగ్గర? వాడు సీక్రెట్ గా బెగ్గింగ్ చేసుకుంటా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి బైబిల్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటా, ఆడవాళ్ళతో అక్రమాలు ఇవన్నీ వాడు మిమ్మల్ని అనే స్థాయి ఉందండి అసలు? ఏ రకంగా అంటాడు చెప్పండి? వాడికి దమ్ముంటే డిబేట్ చేయమనండి, మీతో డిబేట్ చేయమనండి. వాడికి దమ్ము, ధైర్యం, అంత జ్ఞానం ఉంటే పారిపోతాడు, మీ దెబ్బకే పారిపోతాడు. అందులో ఎటువంటి సందేహం. ఎందుకంటే నాకు తెలుసు, నాకున్న దాంట్లో క్యాలిక్యులేషన్ నేను తీసుకుంటే నాకు మీకున్న దాంట్లో వాడికి జీరో నాలెడ్జ్ అండి. జీరో నాలెడ్జ్ ఏంటంటే వాడి అనుచరులు కొంతమంది వెధవలు వాడు చెప్పిందే నిజం అనుకుని నమ్మే సైకోయిజం లోకి తీసుకెళ్లిపోయాడు. కాబట్టి ఇప్పుడు దమ్ముంటే ఈ లైవ్ సందర్భంగా జాన్ పాల్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే వికేఆర్ గారితో డిబేట్ చేయరా? నీకు ఏమాత్రం నాలెడ్జ్ ఉందో చూపిస్తాం. నువ్వు ఆయనతో డిబేట్ చేసి ఆయన ఓడించు, బాంచేత ఇక నీ శిష్యుడిగా మారిపోతాం. అది జరగదో. వికేఆర్ గారి దెబ్బకి, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కి నువ్వు తట్టుకోలేవు, ఏ మాత్రం నువ్వు నిలబడలేవు. అది మాత్రం కన్ఫర్మ్ గా చెప్పగలను. అంతేనండి. ఇంకా ఎందుకంటే ఇంకొక మాట, వీడికి ఇన్కమ్ తగ్గిపోయిందండి. వీడికి ఇన్కమ్ నా ఎఫెక్ట్ వల్ల ఇన్కమ్ తగ్గిపోయింది. అది ఎట్లా నేను చెప్తున్నానంటే, నెల 35,000 రూపాయలు 5వ తారీఖు కల్లా టెన్షన్ గా విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సుమారు 3 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారండి. 3 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు. అంతేకాకుండా వీడి ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉన్నారో కుటుంబాల బట్టి, కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఫిక్స్డ్ గా ఇంత అమౌంట్ వీడు టార్గెట్ పెట్టాడు. సో ఇవన్నీ పోగేసుకుంటే వాడికి నెల 3 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇన్కమ్ తగ్గిపోయింది వాడికి. పాపం ఏం చేయాలో తెలియక, సోషల్ మీడియాలోకి వచ్చి ఏం చెప్పుకోవాలో తెలియక, వాడి బతుకంతా ప్రజలందరికీ అర్థమైపోయిందని ఏదో వచ్చి అట్లా మాట్లాడదు. ఇప్పుడు అతను వ్యక్తిగతంగా మీరేం మాట్లాడలేదు కదండి. అతను మొన్నటి వరకు ఏమేమి వచ్చినా ఆ సబ్జెక్టుల గురించి మీరేం మాట్లాడలా, మీరు ఎక్కడ మాట్లాడలా, మేము గమనించాం అదంతా. మీరు ఎక్కడ మాట్లాడారు? తప్పుడు బోధలు చేస్తుంటే ఖండిస్తారు. మీరు ఒక సేవకుడుగా, ఒక పాస్టర్ గా ఇంకొకటి తప్పుడు బోధలు చేస్తుంటే ఖండిస్తారు. అది ఎవరైనా అభినందించాల్సినటువంటి విషయమే. మీరు అతని వ్యక్తిగత జీవితంలో గురించి మీరేం మాట్లాడలేదు కదా. ఎక్కడ మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడాలి? వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు జాన్ పాల్. అయినా 2 ఏళ్లుగా వాడి కోసం అసలు నోరెత్తలేదు నేను. మాట్లాడాలా? మీరు డెఫినెట్లీ మాట్లాడాలా. సో పైగా ఒకటి అడుగుతాను తమ్ముడు బాను, వక్రీకరిస్తున్నాడు కాబట్టి నేను ఒకటి అడుగుతాను బాను. చెప్పండి సార్. నువ్వు జాన్ పాల్ గురించి మాట్లాడినప్పుడు నేను నీకేం చెప్పాను? వద్దొక సేవకుడు, వద్దులే అతని గురించి ఎందుకు అంతలా మాట్లాడతావని అతని తరపున నిన్ను అడగన లేదా? ఆ సమయంలో ఎందుకు బాను, సేవకుడి కదా, వదిలే, అతన్ని పట్టించుకోకు అని మళ్ళొక్కసారి చెప్పరా? నేను అంటే డ్రైవింగ్ లో ఉన్నాను. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ అయ్యాను. పక్కగా ఆపుతున్నాను కారు మీది. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? రీసెంట్ గా కాకుండా అంతకు ముందు జాన్ పాల్ మీద నువ్వు వీడియోలు చేసావు. అతన్ని మెడకి తాడేసి నీ కాళ్ళ దగ్గర పడేసుకున్నట్టుగా ఇవన్నీ వీడియోలు చేస్తున్నప్పుడు నేను నీకు చెప్పాను, ఒక సేవకుడి కదా అంతలా మాట్లాడకు బాను అని నేను చెప్పానా లేదా? 100% చెప్పారండి మీరు. అలాగే హానోకి చెప్పాను. హానోకి ఏం చెప్పాను తెలుసా?
వద్దు, భాను మేకల జోలికి వెళ్ళొద్దు. తను చేసేదో తను చేసుకుంటున్నాడు. తను జర్నలిస్టు, తను సెక్యులర్, అది పక్కా క్రిస్టియన్ లాగా మీరు ట్రీట్ చేయొద్దు. అతని జోలికి ఎందుకు వెళ్ళారని జాన్ పాల్ వెళ్ళొద్దని చెప్పండి, భాను మేకలని కెలకొద్దని చెప్పండి అని ఆనోకు చెప్పా. నేను నీకు సేవకుడు కదా, అలా మాట్లాడొద్దు భావన అని నీతో చెప్పా. ఇప్పుడు అతని మీద ద్వేషం ఉంటే, అతని మీద వ్యక్తిగత కోపం ఉంటే, అతని గురించి అలా మాట్లాడకూడదని నేను ఎందుకు చెప్తాను నీకు? అవును, ఎటొచ్చి ఒక మహిమ విషయంలో నువ్వు మమ్మల్ని విభేదించావు తప్ప, అంతకు మించి నేను నీ గురించి కానీ లేకపోతే అతని గురించి కానీ ఒకళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మనకు ఎందుకు? అయినా ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర, ఎలాగైతే ఆధారాలు ఉన్నాయి బాను, అంతకు మించి ఆధారాలు మా దగ్గరికి వచ్చాయి బాను. ఏది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చేసుకోవడానికి ఆధారాలు ఉన్నాయి. అలాంటిది మేము నువ్వు మాట్లాడినా ఆధారాలు ఉన్నాయండి, మేము వీడియోలో మాట్లాడాలా? అలాంటిది అవును, మాట్లాడలేదండి. చూసుకున్నంత గర్వం మా కుర్రోడికి. గర్వం ఏంటంటే, ఇప్పుడు గర్వం ఇదైపోతే పాతాళానికి చూడమన్నారండి. ఇప్పుడు ఇదేంటంటే రాబోయే కాలంలో ప్రవక్త, ఈడి ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు. ఎట్ చెప్పుకుంటున్నాడండి? ఆ ప్రవక్తగా ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా చెప్పండి? ఎక్కడైనా తగ్గింపు స్వభావం ఉందా? కనీసం ఎదుటోరు ఎదుట జాలి, దయ, కరుణ, లేకపోతే క్షమాగుణం ఇవి ఉన్నాయా అతనిలో? మిమ్మల్ని ఎట్టంటాడండి బెగ్గర్ అని చెప్పి? తప్పు కదండి. అంతా మీరు ఎక్కడ ఇది చేశారండి? ఆడి వ్యక్తిగత జీవితంలో మీరు ఎప్పుడు మాట్లాడలేదు కదా, చెప్పండి. మీరు మాట్లాడాల్సిన అంత అవసరం కూడా లేదు. ఆడు ఎందుకు అంత నోరు జారుతున్నాడు? ఏం చూసుకొని నువ్వు అనాథాశ్రమం ఏదో వృద్ధాశ్రమం ఏదో కట్టావు, భారమా లేకపోతే డబ్బులు ఏమైనా వచ్చి పడతాయా? నాకు చెప్పవా, నీ అనుభవం చెప్పవా? 100% భారం సార్. అది నాకు అనుభవించేవాడికి నాకు తెలుస్తుందండి. ఏది ఇచ్చిన వాళ్ళు, ఈ లైవ్ లో ఇచ్చిన వాళ్ళు మేము భాను మేకల డబ్బులు ఇస్తే మిస్యూజ్ చేశారని చెప్పమనండి. నేను గంట సేపు లైవ్ లో ఉంటాయి. ఈ లైవ్ లో చెప్పమనండి. ఎవరు లైవ్ చూస్తున్నారు కదా చాలా మంది, ఎవరెవరైతే ఇచ్చే మేము మిస్యూజ్ చేసాడని చెప్పమనండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే లైవ్ లో నాకు గంట సేపు ఉంటాయి. ఎవరో నా బాధితులు ఎవరెవరు ఉన్నారు ఒకసారి రమ్మనండి సార్. 100% ఆ భారం ఏంటనేది నాకు తెలుస్తుందండి. తెలుసా? ఆ భారం నాకు తెలుస్తుంది. నేను చేసేది సర్వీస్ నిర్వహించే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అలాగా భారంతో నేను అనాథాశ్రమం కడుతుంటే వీడు ఎంత బురద జల్లాడు. ఆ రోజు నేను వీడి పేరు ఎత్తకుండా చెప్పా, మీరు ఎవరన్నా అనాథాశ్రమం నిర్వహించుకోవాలనుకుంటే ఇది అప్పగిస్తాను, వచ్చి సొంతం చేసుకోండి అని చెప్పి ఆ రోజు. నువ్వు నిర్వహించే దమ్ముంటే రా, బురద జల్లడం కాదు. ఇప్పటికి ఇప్పుడు అనాథాశ్రమాన్ని నడపాలి అనే ఆలోచన రావటమే గొప్ప విషయం కదండి. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు గాబ్రియల్ గారు ఉన్నారు. గాబ్రియల్ గారికి ఆయన చేయాలనే ఆలోచన ఉన్నా అన్ని సహకరించవు. అట్లా చాలా మంది చేయాలని ఆలోచన ఉన్నా సహకరించరు. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది, మీరు పెట్టుకున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ సేవా కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నా, నాకు ఆలోచన వచ్చింది. చేయాలనే ఆలోచన ఉన్నా అన్ని సహకరించాలి కదా సార్. ఇప్పుడు వీడు ఉన్నాడు, ఏ రోజు ఒక చర్చిలో ఒక పేద తల్లికి ఒక బైబిల్ పంచాడా? ఒక బైబిల్ ఇచ్చాడా? ఒక ముద్ద అన్నం పెట్టాడా? వీడు ఎంతసేపు దోచుకోవటం, కామంతో ఇదే అయిపోయి దోచుకోవటం, ధనదాహం. నెలకు 3 లక్షలు వచ్చేసరికి కన్ను మిన్ను కాలకుండా ఏ సేవకుడిని పడితే ఆ సేవకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బైబిల్ వక్రీకరణ చేయటం, వాడికి అంతటి నాలెడ్జ్ ఇంకెవడికి లేదన్నట్టు కలరింగ్లు ఇవ్వటం, బిల్డప్లు ఇవ్వటం. ఏంటండి ఇదంతా? క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి వీడు ఒకటి తయారయ్యాడండి. వీడు కూడా నెక్స్ట్ క్రైస్తవ్యం నుండి బహిష్కరించాలి. ఇప్పటికే నా వీడియోల ద్వారా చాలా మంది చైతన్యం 4,800 మంది సబ్స్క్రైబర్లు అన్ఫాలో చేశారండి. 4,800, 1 మంది కాదు 2 మంది, 4,800 మంది. నేను అన్ని చెక్ చేస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు. వాడిదేం మిస్టేక్లు లేకపోతే నా వీడియోలు ఎందుకు ప్రైవేట్ లో పెట్టాడండి? చెప్పండి. ప్రైవేట్ లో పెట్టాల్సిన అవసరం ఏంటండి? వాడి తప్పేం లేకపోతే ధైర్యంగా నిలబడొచ్చుగా. చెప్పండి, ఏంటండి ఈ పనులు ఏంటి? నీ చెప్పనులు ప్రైవేట్ లో నా పైన చేసిన వీడియోలన్నీ ప్రైవేట్ లో పెట్టాడు. మొత్తం ప్రైవేట్ లో పెట్టాడండి. ఎందుకు? వాడి తప్పేం లేకపోతే ధైర్యంగా నువ్వు ప్రూవ్ చేయి, ఏదైనా అనొచ్చుగా. ఎందుకు ప్రైవేట్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు బెగ్గింగ్ చేసుకున్నాడు? ఎందుకు వాడు? భాను గారు మీరు ఏదైనా ఉంటే మన సిద్ధాంతపరంగా కొట్లాడదు, వదిలేసేయండి, ఆపేసేయండి అని ఎందుకు రిక్వెస్ట్ చేసుకున్నాడు? చెప్పండి, ఎందుకు రిక్వెస్ట్ చేసుకున్నాడు? ఎందుకు నా వీడియోలు ప్రైవేట్ లో పెట్టాడు? నన్ను క్షమించండి అని పోస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు? వాడు ఏ తప్పు లేకపోతే నన్ను క్షమించండి అని ఎందుకు పెట్టుకున్నాడండి పోస్టర్? వాడి ఛానల్లో పెట్టి ఎందుకు తీసేశాడు తర్వాత?
సినిమాలకు ఎందుకు వెళ్ళాడండి? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సినిమాకి వెళ్ళింది, టికెట్లు అన్ని వచ్చాయి. ఆల్రెడీ నా పోస్ట్ లో కూడా పెట్టా, ఇప్పటికీ ఉంది. ఎందుకు వెళ్ళాడు సినిమాకి? పాస్టర్ సినిమాకి వెళ్ళొచ్చండి? నాకు తెలియదు. మరి సినిమాలకు వెళ్ళొచ్చా? షికారులకు వెళ్ళొచ్చా? అక్కడ ఎవరైతే పిలిచారో వాళ్ళు వేసుకుని వెళ్ళడం. మీరేమన్నారు సరిగా అర్థం కాలేదండి. ఇప్పుడు అక్కడ ఎవరైతే తను ఆహ్వానించారో వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళడం. వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళటం. ఎస్, వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళటం. అది కూడా దురంధర్ సినిమా 2 సార్లు. ఒకటేమో హిందీ వర్షన్కి వెళ్ళాడు. అది హిందీ రాలేదు, నాకు అర్థం అవ్వలేదని మార్చి 31వ తేదీ సాయంత్రం 5:15 స్క్రీన్ నెంబర్ 4 దురంధర్ సినిమా, ప్రసాదిత్య సినిమా థియేటర్. అది ఆ టికెట్ పెట్టమంటే మీకు పెడతా, మీరు డిస్ప్లే చేయండి ఇప్పుడు అవసరం అయితే. వచ్చింది నా దగ్గర వచ్చేసాయి తమ్ముడు బాను. నీ దగ్గరికి వచ్చిన ఆధారాలే కాకుండా మాకు అంటే నీకంటే ముందే నాకు తెలుసు సార్, నాకు తెలుసు. మీ దగ్గరికి నా దగ్గరకు వచ్చిన ఆధారాలతో పాటు ఇంకా అదనంగా మీ దగ్గరికి ఆధారాలు వచ్చాయన్న సంగతి నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఇతను అందరు పర్సనల్స్ మాట్లాడిపోతే మనం కూడా ఇతని విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవడు పర్సనల్స్ ఆడుకుంటే వాడే, అది ఏదైనా ఉంటే వాడే చూసుకుంటాడు. బట్ ఇది అందరు పర్సనల్స్ లో దూరుతున్నాడు కాబట్టి వీడి పర్సనల్స్ ని మనం బహిర్గతం చేయాలి. నాకు తెలుసండి, మీకు పంపించారనే సంగతే నాకు తెలుసు. మీరు అయినా కూడా మానవత్వంతో మీరు మరి ఎక్స్పోజ్ చేయలా, నాకు తెలుసు. మీరు నాకు పంపించిన వాటికంటే సేవకులం కదా మేము. నువ్వు నీ అంత ధైర్యం చెయ్యం మేము. ఎందుకు అని అంటే సేవకులం కదా. కొన్ని లిమిట్స్ ఉంటాయి బహిర్గతం చేయడం అని. మాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి కదా. అందుకోసం మాట్లాడను బాను. నేను అసలు ఈ 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా నేను ఇంతలాగా ఎప్పుడు మాట్లాడలేదు. ఒక పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు నోరెత్తలేదు. కానీ పదే నేను సైలెంట్ గా ఉంటున్నానని బురద రాళ్ళేసేస్తున్నారు, బురద జల్లేస్తున్నారు. లేదు సార్, వీడు పిచ్చిపోక్కండి. ఈ పిచ్చిపోక్క కరవటానికి వచ్చినప్పుడు వీడిని రాళ్లతో కొట్టకపోతే ఈ పిచ్చిపోక్క గరిచిన దానికి మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకనే వీడు ఎప్పుడైతే పొక్క కరవాలని వచ్చిందో, ఈ పిచ్చిపోక్క, ఈ బజార్ పొక్కనే మీరు చేస్తుంది 100% కరెక్ట్ సార్. ఈ విషయంలో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను, అందులో డౌట్. ఎందుకంటే వాక్యం విషయంలో మీరు దుర్బోధకుడని ఖండించారు, అది ఖండించాలి. మరి మీలాంటి వాళ్ళు ఖండించకపోతే మేము పాస్టర్లు మాకేం తెలుసు బైబిల్ గురించి, మేము ఖండించలేము. ఎంతవరకు వాడు ఇంకొక విషయాలు ఉంటే మేము వాటి గురించి మాట్లాడతాం తప్ప ఈ విషయాల గురించి ఒక పాస్టర్ గా మీరు అందులో బైబిల్ నాలెడ్జ్ మీకు వాడికంటే మీకు 100 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి అది వాస్తవం సత్యం ఏంటని మీకు తెలుసు కాబట్టి 100% మీరు ఖండించారు. అది తప్పే ఉంది. అది సమాధానం చెప్పు అవసరం అయితే, అంతేగాని మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం ఏముంది? నేను చెప్పింది వాక్యవిరుద్ధం అయితే దానికి సమాధానం ఇవ్వాలి. కానీ పర్సనల్ అబ్యూస్డ్గా, హేళనగా, మళ్ళీ లేనిపోయిన ఆరోపణలు వేస్తూ, లేని వార్తలు పుట్టిస్తూ, అంటే వీడి మాట వాడు అనుచరులు వింటారని, వీడి ఎంత అతి తెలివి అంటే వీడికి, అంటే నేను ఏం చెప్పినా నమ్మేస్తారనే ఒక భ్రమలో బ్రతుకుతూ ఎదుటి వాళ్ళ మీద బురద చల్లేస్తున్నాడు. నాకు తెలిసి మీకున్నటువంటి ఫాలోవర్స్, అంటే మీ ఫాలోవర్స్ ఇప్పుడంటే మీ ఛానల్ పోయింది కానీ మీకున్నటువంటి ఫాలోవర్స్ వాడికి ఎక్కడ ఉన్నాడంటే, వాడికి తిప్పి కొడితే సరిగ్గా వాడి వాక్యం వినేవాళ్ళు 500 మంది కూడా ఉండరండి. ఎందుకంటే వాడు మీటింగ్లు పెడితే పట్టుమని 20 మంది రారు. అటు రాజమండ్రి అని ఏదో పెద్ద దేవుడు పరిచయం చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు కానీ దేవుడికి తెలియదా సార్ ఎవరిని హెచ్చించాలో, ఎవరిని ఇది చేయాలి ఏంటి అనేది? వీడు నిజంగా అంత నిజమైన సేవకుడు అయితే వీడి సంఘం ఖాళీ లేకుండా నిండిపోవాలా. వీడు ఒక్కడే కనపడతాడు వీడియోలో, వీడు ఒక్కడే కనపడతాడు, చూపించుకోడు. ఆల్రెడీ ఇట్లాగే రాజమండ్రిలో వీడు ఇట్లాగే కలరింగ్ ఇస్తే, ఏదైతే రాజమండ్రిలో సెమినార్ పెట్టేస్తున్నాడో అక్కడికి రాజమండ్రికి మా టీమును పంపించామండి. 25 మంది వచ్చారు కరెక్ట్ గా. అందులో 4 మా వాళ్లే. వీడు ఎప్పుడు చూసుకోండి మరి ఏ రోజు కూడా సెమినార్లో వీడి పరిచర్య ఎక్కడ సెమినార్లు పెట్టిన వీడు ఒక్కడే కనపడతాడు తప్ప కింద వాళ్ళని కనపడ్డాడు ఎప్పుడు. ఆ ఉండేది ఎవరు? 10 మందే. సిగ్గుసేటు కాబట్టి మరి ఇన్నేళ్లు 10 మంది 10 ఏళ్లలో నేను సేవలో ఉన్నాను, సోషల్ మీడియాలో ఉన్నాను అని చెప్తాడు తప్ప 10 ఏళ్లలో ఎంతమందిని ఆత్మను రక్షించాడు, ఎంతమందిని మంచి మార్గంలోకి నడిపించాడు, ఎంతమంది దారి తప్పైన వాళ్ళని వీడి వాక్యం ద్వారా కాపాడాడండి? ఏమి లేదు. ఇంకా వీడి వాక్యం విన్నోళ్ళు ఇదిగోండి ఇట్లా పాస్టర్లను తిట్టడం, తల్లిదండ్రులను ఎదిరించడం, ఇట్లాంటివి చేస్తారు వీడి వాక్యం విన్నోళ్ళని. పట్టుమని వీడి సంఘంలో 6-7 లేరు. ఈ 10 ఏళ్లలో 10 సంఘాలు పెట్టలేకపోయాడు. కనీసం ఒక సంఘంలో 100 మందిని చేర్చలేకపోయాడు. వీడు ఏం పాస్టర్ అండి చెప్పండి? దేవుడికి తెలియదా ఎవడు నీతిగా పనిచేస్తున్నాడు, సువార్త ఎవడు చేస్తున్నాడు ఏంటనేది? ఎవడైనా వాక్యం బాగుంది అని కాల్ చేస్తే మీ ఊర్లో సెమినార్ పెట్టు, మీ ఊర్లో మీటింగ్ అడుగుతున్నాడంట. చూసుకోండి మరి అడుక్కోవటం. ఆఖరికి మొన్న షాద్ నగర్ లో
ఆ సెమినారు ఇట్లాగే ఏంటంటే ఇట్లా జరిగింది, ఇట్లా భాను మేకల నేత మీ మీద ఇట్లా మాట్లాడుతున్నాడని ఊరికే పలకరిద్దామని చెప్పి ఫోన్ చేస్తే, ఆ షాద్ నగర్ లో మీరు పెట్టండి, మీ లొకేషన్ పెట్టండి అని అతనే పోస్టర్ క్రియేట్ చేసేసుకున్నాడంట. ఆ పోస్టర్ మీద నెంబర్ చూసి ఏంటండి షాద్ నగర్ లో ఇన్ని విషయాలు తెలిసినా కూడా మీరు ఎట్లా ఇంకా అతనికి సపోర్ట్ చేస్తారంటే, నాకేం తెలుసండి, నేనేదో పలకరిద్దామని చెప్పి ఫోన్ చేస్తే మీ లొకేషన్ పెట్టమన్నాడు, ఇక్కడ మా వాళ్ళతో మాట్లాడతానన్నాడు, అతనే పోస్టర్ పెట్టేశాడు, మీరు ఇది కరెక్ట్ కాదండి మా కన్ఫర్మేషన్ లేకుండా చేయటం అంటే వెంటనే మళ్ళీ పోస్టర్ డిలీట్ చేసేసాడు. ఆ పోస్టర్ పెట్టి మళ్ళీ పోస్టర్ డిలీట్ చేశాడు, క్యాన్సిల్ అయిపోయింది. హైదరాబాద్ లో ఇట్లా అడుక్కుంటున్నాడండి వీడు. సెమినార్లు పెట్టిద్దాం అని చెప్పి కొంతమంది ఉన్న కాంటాక్ట్స్ తో అడుక్కుంటుంటే కొంతమందిని తప్పక పెట్టిస్తున్నారు, కొంతమంది అయితే మొగ్గు చూపట్లేదండి. అయిపోయింది వాడి పని. ఎందుకంటే నాకు ఉన్నటువంటి పక్కా క్లారిటీ, ఎందుకంటే వాడి ఫాలోవర్స్ నాతో మాట్లాడిన ఇదంతా నాకు తెలుసు కాబట్టి మన ఎఫెక్ట్ అయితే గట్టిగా తగిలిందండి. 4,800 మంది సబ్స్క్రైబర్లు తగ్గిపోయారంటే అర్థం చేసుకోండి మీరు, ఒకళ్ళ ఇద్దర. నెలకు 35,000 రూపాయలు ఇచ్చే వ్యక్తి ఇప్పుడు నా వీడియోల ద్వారా రియలైజ్ అయ్యి 35,000 రూపాయలు ఒక వ్యక్తి ఇవ్వకుండా ఉన్నాడు అంటే, 3 సంవత్సరాల నుంచి ఇచ్చే వ్యక్తి ఇవ్వకుండా ఉన్నాడు అంటే అది అక్కడే నేను విన్ అయినట్టండి. వాడి పైన వాడి నీచ బుద్ధిని ప్రజలకు అర్థమైపోయింది. 4,800 మంది సబ్స్క్రైబర్లు అన్ఫాలో కొట్టారంటే అర్థం చేసుకోండి మీరు. ఓకే, చెప్పండి. చూడు, తన భార్య సంపాదన ఒక పక్క ఉండి మరో పక్క విశ్వాసుల దగ్గర ఈ వాక్యపు ముసుగులో నిలువు దోపిడీ చేసేస్తూ, పాపం పేద సేవకులు దేవుని మీద ఆధారపడి విశ్వాసులు ఇచ్చే కానుకలతో స్వార్థ నిమిత్తము బ్రతికే వారిని వీడు దగ్గర అంటాడు. ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి పాయింట్ అన్నారు సార్. మీరు ఇందాక ఒక మంచి పాయింట్ అన్నారు, అరే దమ్ముంటే నీకు 1 year స్టేట్మెంట్ తీరా అని. అసలు నిజంగా ఆడి స్టేట్మెంట్ తీస్తే వాడి బండారం బయటపడిపోయింది సార్. ఆడు తీలేడు. ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఛాలెంజ్ చేశారు మగాళ్ళలాగా. ఆడు నిజమైనోడైతే, తప్పు చేయనోడైతే వాడు యాక్సెప్ట్ చేయాలి అంతే. దమ్ముంటే వాడికి నిజంగా ఎట్ట బతుకుతున్నాడండి వాడు, ఎట్ట బతుకుతున్నాడు, అందరికి అకౌంట్ నెంబర్లు పెడతాడండి సీక్రెట్ గా. వాడికి నిజంగా డబ్బులు తీసుకోనోడైతే ఇటు తిరగడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, సెమినార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాడి కారు మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, వాడి సూటు బూటు, ఈ టిప్ టాప్ యాపిల్ వాచ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్. నిజంగా అంత నిస్వార్థంగా డబ్బులు తీసుకున్నాడైతే అంటే వాడికి గొర్రె చర్మం కప్పుకున్న తోడు అని ఏదైతే ఛానల్ పెట్టుకున్నాడో అది వాడి గురించే పెట్టుకున్నాడండి, ఇంకొకళ్ళ గురించి కాదు. వాడి బతుకంతా అదే. వాడి బతుకు తోడేలు. మీరు బాగా పెట్టారండి, మీరు బాగా పెట్టారు. తోడేలు 100% అది వాడికే సూటబుల్. ఎందుకంటే వాడు చేసే నీచ బుద్ధి. వాడు పొద్దున్న లేస్తే ఎవడ డబ్బులు వేస్తాడా, ఈ రోజు 1st తారీఖు వచ్చింది, 5వ తారీఖు కల్లా డబ్బులు కావాలని చెప్పి అందరినీ టార్గెట్లు పెట్టుకుని అందరూ ఫోన్లు చేసుకుంటాడండి. వీడండి మాట్లాడేది. ఏ రోజన్నా ఒక మనిషికి ఉపయోగపడినటువంటి సందర్భం ఒకటి ఉందండి? ఎంతసేపు పాస్టర్ల మీద నిందలేస్తూ పాస్టర్లు ఆళ్ళెట్ట వీళ్ళెట్ట తీర్పు తీర్చమంతా దేవుడికి వదిలేయాలి కదండి. ఈడెవడండి తీర్పు తీర్చడానికి? నీకు అప్పచెప్పిన బాధ్యత, నువ్వు సువార్త, నీ వాక్యం నువ్వు ఎంతవరకు చెప్పాలా, నువ్వు భూమిని ఒడిచిపెట్టి పైకి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఆత్మలు రక్షించా, ఇది చూసుకోవాలా. అలాంటి వాళ్ళకి ఒకటి ఉంటే, పాస్టర్లు అనే వాళ్ళు తప్పులు చేస్తే 2 శిక్షలు. వీడికి 2 శిక్షలు కాదు, దేవుడు వీడి క్యారెక్టర్ చూసి 10 శిక్షలు వేసినా కూడా ఆశ్చర్యపోవసరం లేదండి. అంత నీచమైన బతుకుతున్నాడు వీడు. చాలా చాలా నీచమైన బతుకుతున్నాడు అండి. ఇంత దుర్మార్గంగా వాడి ముఖంలో కనీసం ప్రేమ లేదు, కైండ్నెస్ ఉండదు, తోటి వారి గౌరవం ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, జాలి ఉండదు, క్షమించే గుణం ఉండదు. ఎదుటివారు ఎలా ఎంత బాధపడతారో తెలియదు వీడికి. అవునండి, అవును. ఎంత కఠినుడు. దమ్ముంటే మీతో కాదండి, మీ స్థాయి సరిపోదు వాడికి. ఇది మీరు దయచేసి మీరు వాడికి సవాళ్ళు విసరద్దు. వాడు రాడు మీ దెబ్బకే. గాబ్రియల్ గారిని పెట్టండి. గాబ్రియల్ గారు ఎందుకంటే సరిగ్గా సరిపోతాడు. గాబ్రియల్ ఓడిపోతే నేను ఓడిపోయినట్టు గాబ్రియలే మాట్లాడతాడు సబ్జెక్ట్. అంతే. గాబ్రియల్ గారికి ఉన్న నాలెడ్జ్ కూడా లేదండి వాడికి. నాకు తెలుసు గాబ్రియల్ గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా వాడికి లేదు. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా. గాబ్రియల్ తో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడైతే అంటే ఎందుకు కెలుక్కున్నాడో, భాను మేకలను కెలుక్కుని ఈ రోజు ఈ స్థితిలో పడిపోయాడు అని చాలా సార్లు బాధపడ్డాం మేము. ఎందుకు అనవసరంగా భాను మేకలతో పెట్టుకున్నాడని మేము బాధపడ్డాం. అంటే ఒక పక్క నిన్ను తిట్టుకున్నాం, నిన్ను తిట్టుకున్న ఒక సేవకుని అంతలాగా చేసేస్తున్నాడు భాను మేకల, నిన్ను తిట్టుకున్నాము, అందులో దాపరకం లేదు. కానీ నీతో ఎందుకు నాతోనే చెప్పారు కదండి. ఇప్పుడు తిట్టుకునేది ఏముంది? ఇప్పుడు మీరు నాతోనే అన్నారు కదా, ఒక సేవకుడు కదా భాను, మీరు అట్లా చేయకూడదు నాతోనే అన్నారు కదా, మీరు ఇందులో దాచేది ఏముంది అన్నారు కదా. ఇప్పుడు ఒకటండి, నీలాంటి వాడిని క్రైస్తవ సమాజంలో వెలిసిన ఒక జర్నలిస్ట్ గా నీలాంటి వాడిని
అవసరాన్ని బట్టి వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. వీలైతే మా వంతుగా మేము నీకు సపోర్ట్గా ఉండగలగాలి. ఉంటే లేదంటే మా పనిగా మేము చేసుకోవాలి. నీలాంటి కెలుక్కోవడం మంచిది కాదనే నేను నువ్వు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నువ్వు ఒక రూట్లో వెళ్తున్నావు, వెళ్ళు. మేము మాకంటూ ఒక పరిధి ఉంటది. నీలాగా మేము మాట్లాడలేం, నీలాగా మేము వ్యవహరించలేం, నీలాగా తెగించి కొన్ని సాహసాలు కూడా చేయలేము కూడా. అలాంటప్పుడు పరిచర్య నీలాంటి వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉత్తమం అని నేను ఎన్నోసార్లు చెప్పా. ఏం ఉపయోగం? ఏమైంది? నిజంగా మీరు చెప్పండి వికేఆర్ గారు. ఇప్పుడు వాడు మీలాంటి వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేస్తున్న ఎంతో మంది పాస్టర్లను తిట్టాడు. వాళ్ళు ఎవరు కనీసం వీడి గురించి ఆలోచన చేయకపోవటమే వాడి పబ్బం గడిచిపోయింది. ఎప్పుడైతే నాతో పెట్టుకున్నాడో వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎంత దిగజారిపోయాడో, ఎంత నీచం అయిపోయాడో చూసుకోండి. నేను బాగా నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నా పనులు నేను చేసుకుంటున్నా, సోషల్ మీడియాలో కూడా వచ్చి లైవ్లు చేసుకుంటున్నా, వీడియోలు అన్ని చేసుకుంటున్నా. వాడే పారిపోతున్నాడు, సమాజానికి తల ముఖం చూపించుకోలేక పారిపోతున్నాడు, సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయాడు. వాడి ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ వాడిని ఒంటరి చేసేసి వీడి నీచ బుద్ధి తెలిసి దూరం అయిపోయారు. ఎట్లా అండి చెప్పండి? మరి అర్థం అవ్వట్లేదా సమాజానికి, చూసే ప్రజలకి? 2 సంవత్సరాలు స్నేహం చేసినటువంటి శివారెడ్డి గారు వీడి నీచ బుద్ధి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రవీంద్ర గారు, మంగళగిరి రవీంద్ర గారు ఈ రోజుకి జాన్ పాల్ కోసం మీలాంటి వాళ్ళతో నాలాంటి వాళ్ళతో ఫైట్ చేశాడు. వీడు నీచ బుద్ధి తెలుసుకుని అతను దూరం అయిపోయాడు. ఆ హనోకు దూరం అయిపోయాడు. జాన్ పాల్ ని ఎవరేమంటే ఒప్పుకున్నటువంటి హనోక్ కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఆ కృపాల్ అనే పిల్లాడు, అందరూ వీడిని ఒంటరి చేసేసి వీడి నీచ బుద్ధి తెలిసి వీడు ఎట్లాగే ఉండాలని చెప్పి నీచ బుద్ధి తెలిసి వెళ్ళిపోయారు. అనేకంటే వీడు దూరం చేసుకున్నాడు. వాళ్ళు ఎంత భుజాన్ని మోసారు జానపాల్ని. అవును. మరి వీడండి మాట్లాడేది ఈ రోజు మిమ్మల్ని నేను మిమ్మల్ని వాక్యం విషయంలోనే మీరు తోపండి. ఆడికంటే నేను ఇది మాత్రం బల్ల కొద్దీ ఇది చెప్తా, అందులో డౌట్ లేదు. ఆడు మీరు ఛాలెంజ్ చేయటం కాదు సార్. ఇప్పుడు ఆడు ఛాలెంజ్ చేసినా మీరు బాగకూడదు. ఎందుకంటే మీ స్థాయి ఆడి స్థాయి కాదు. అవసరమైతే ఇతను గాబ్రియల్ గారిని పంపించండి. అది ఎందుకంటే గాబ్రియల్ గారికి ఉన్న నాలెడ్జ్ ఏంటో, వాడికి ఉన్న నాలెడ్జ్ ఏంటో సమాజానికి తెలుసు. గాబ్రియల్ గారు అస్సలు ఎక్కడ అదరకుండా బెదరకుండా ఆడిని చిత్తు చేస్తాడన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది. అందుకనే మీరు కాదు, వాడు జాన్ పాల్ గారు మీరు రండి ఛాలెంజ్ అని మీకు ఇసిరినా మీరు అసలు పట్టించుకోకూడదు, మీరు అసలు స్పందించకూడదు. ఇది నా రిక్వెస్ట్. అవసరమైతే మీ తరపు నుంచి గాబ్రియల్ గారిని పంపించండి. ఓడించేసి చక్కగా మీ పరువుని, మీ మర్యాదను కాపాడి మరలా క్షేమంగా వస్తాడు ఆయన. అలాగే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను హైదరాబాద్ నుంచి ఉన్నానండి, అందుకే వీడియో ఆన్ చేయలేదు. నేను రిటర్న్ లో ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే, ఓకే, బాయ్.